ఇది సమ్మర్ సీజనా, రెయినీ సీజనా అర్థం కావట్లేదు. సమ్మర్ సీజన్‌లో కూడా వానలు పడుతున్నాయి. ఎనీవేస్ మేము ఎక్కడికెళ్తున్నామంటే విజయవాడకెళ్తున్నాము. మాకు తెలిసిన వాళ్ళ పెళ్ళుంటే. సో, అక్కడికి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 4:30కి అలా స్టార్ట్ అయిపోయాము. 4కి లేసాము. గబగబా రెడీ అయ్యి ఇంకా 4:30 కల్లా స్టార్ట్ అయిపోయి మేము 9:30 కల్లా మేము విజయవాడలోకి చేరుకున్నాము. పెళ్లి చూసుకొని పెళ్లి ఇంకా అవ్వలేదు. సో, మేము టికెట్ బుక్ చేసుకున్నాము దర్శనానికి. అమ్మవారి దర్శనానికి. సో, అమ్మవారి దర్శనం చేసుకోవడానికైతే కొండ మీదకొచ్చాము. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. చాలా మంది జనం ఉన్నారు అసలకి. దర్శనం ఇప్పుడే కంప్లీట్ అయింది. మాకు ఎగ్జాక్ట్‌గా 5 మినిట్స్ అంటే 5 మినిట్సే పట్టింది దర్శనానికి. మా మామయ్య తొందరగా అయిపోవాలని చెప్పి మాట్లాడి తీసుకెళ్లారనమాట. తొందరగా అయిపోవడానికి దర్శనము, వీఐపీ దర్శనానికి. సో, మాకు దర్శనం బాగా జరిగింది. అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. మేము చాలా దగ్గర నుంచి చూసాము. ఎప్పుడు మాకు అలా దర్శనం అవ్వలేదు. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. మేము మళ్ళీ తిరిగి పెళ్ళికి వెళ్ళిపోయాము. అది మా మమ్మీ వాళ్ళ అన్నయ్య కొడుకు పెళ్ళి అనమాట. సో, మేము గబగబా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్ళికెళ్ళిపోయాము. దర్శనం ఏందంటే మేము వచ్చిన 1 మినిట్‌లోనే దర్శనం క్లోజ్ చేశారు. మా టైం పోగానే మాకు తొందరగానే దర్శనం అయిపోయింది. మేము కొంచెం లేట్ అయిపోయినా గానీ మళ్ళీ ఒక 1 అవర్ వెయిట్ చేయాల్సొచ్చేది దర్శనానికి. సో, మాకైతే అమ్మవారి దయ వల్ల మంచిగా దర్శనం అయింది. ఐయామ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ అక్కడికి వెళ్ళాక విజయవాడ పెళ్లి భోజనాలైతే ఏమన్నా ఉన్నాయా అసలకి నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి.